నర్సయ్య తాతతో రప్ప రప్ప రప్ప. ఇక మరి మీ నర్సయ్య తాత చిన్నగా మెల్లగా ఇవాళ ఎవరిని దొరకబట్టిండో ఎరికేనా? గాంధీ భవన్ గడ్డ మీద అడుగు పెడితే ఇగో టిపిసిసి ప్రధాన కార్యదర్శి రవళిరెడ్డి కంచబడ్డదుల్లా. అమ్మ ఇక మరి ఈ తల్లి ఏం చెప్పబోతుంది, ఏంది ఏం కథ అనేది మన మన నెనుకు మరి ఏం అంబయం వెళ్ళబోస్తుంది ఆ తల్లి శనార్థి. ముందుగాల నిన్న మొన్న ఇక మరి రాష్ట్ర అవతరణ దినోత్సవం పండుగ లెక్క చేసుకున్నారు. 33 జిల్లాలలో మూత మోగించారు. ఇక మరి వెనకటికి పెద్ద మనిషి రేవంత్ ఏదో అన్నాడట మరి ఉద్యమకారులకు, ఇక మరి ఉద్యమ వీరులకు మేము ఇది ఇస్తాం అది ఇస్తామని. ఇప్పుడు అసలు ఆ ఊసే లేదట. మరి ఎట సంగతి తల్లి ఈ ముచ్చట? వాళ్ళు ఎగిరిపడుతుర్రు అన్నమాట తప్పుతుండని బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. ఏం చెప్తావు దీని మీద? నమస్తే నర్సయ్య తాత. ఏం లేదు, 17 నెలల పరిపాలన చూసిన తర్వాత వాళ్ళకి అసలు ఏం మాట్లాడాలో తెలియక, ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో తెలియక ఆ రకంగా మాట్లాడుతున్నారని చెప్పచ్చు. 10 సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో ఉండి ఉద్యమకారుల ఆత్మ బలిదానాల మీద ప్రభుత్వంలో గద్దెనెక్కిన కేసీఆర్ గారికి ఎటువైండు, కేటీఆర్ గారు ఎటువైండ్రు, ఆ రెండు గత ప్రభుత్వంతో అంటకాగిన బీజేపీ ఎటువైంది, అప్పుడెందుకు ప్రశ్నించలేదు అంటున్నా. సరిగ్గా ఎవరైతే బలిదానం చేసుకున్న వీరుల సంఖ్యని తగ్గించి చెప్పిండు. ఉద్యమం ఉన్నప్పుడు ఏమో 1600 మంది అన్నారు. ఆ తర్వాత వెతుకంగా మాకు అడ్రస్ దొరుకుతలేదు, వాళ్ళు ఇంతమంది కాదు అంతమంది కాదని చెప్పి వాళ్ళ సంఖ్య కుదించిన వీళ్ళు ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు అంటున్నా. మేము అసలు తెలంగాణకు పేటెంట్ హక్కు కాంగ్రెస్ పార్టీది. సోనియా గాంధీ గారు 2 రాష్ట్రాలలో పార్టీ ఏమైపోయినా పర్వాలేదు, ప్రజల శ్రేయస్సే ముఖ్యము, యువత శ్రేయస్సు ముఖ్యం అని చెప్పి ఈ రోజు తెలంగాణ ఇచ్చింది. కాబట్టి ఈ రోజు తెలంగాణలో ఏదైతే అమరవీరుల విషయంలో గాని, ఉద్యమకారుల విషయంలో గాని, లేకపోతే తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు గాని, యువత గాని, మహిళ గాని, ఇట్లా తీసుకుంటే ప్రతి ఒక్క వర్గానికి కూడా ఈ రోజు ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి గత 10 సంవత్సరాలు పూర్తిగా తెలంగాణను ఆంధ్ర వాళ్ళ చేతిలో కంటే కూడా ఎక్కువగా ధ్వంసం చేసి వదిలిపెట్టిండు కేసీఆర్ గారు. ఇప్పుడు గత 10 ఏళ్ల రాజ్యంలో 10 ఏళ్ల పరిపాలనలో కేసీరావయ్య సరే ఆయన ఎట్ట చేసిండు ఏం చేసిండు అనేది జనాలు పసిగట్టిర్రు. ఆయన కృషి గుంజుకుర్రు, రేవంతమయ్యకు ఉపచెప్పిర్రు. ఇప్పుడు మీరైనా కాంగ్రెస్ వాళ్ళు అయినా ఈ ఉద్యమకారులకు ఇక మరి 250 చదరపు గజాల ఏదో జాగా మరి స్థలం ఇస్తామని అన్నారట. మరి ఇంతకు ఇస్తారా? అసలు అది ఏమైతుంది, ఏంది ఏం కథ అనేది ఇప్పుడు గుసగుస. ఆ మాటకే వస్తాను. ఏందైతే తెలంగాణలో అమరవీరులతో పాటు ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులతో పాటు ప్రతి ఒక్కరికి ఇక్కడ భాగస్వామ్యం ఉంది. ప్రతి ఒక్కరి శ్రేయస్సు చూడాలి. కాబట్టి ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తున్నాం. మొత్తం ఇక్కడ చూస్తే మొత్తం డొల్లా, ఏమి మిగిల్చలేదు. చిల్లి గవ్వతో సహా మొత్తం నాక్కున్నారు, మొత్తం లాగేసుకున్నారు, మొత్తం ఖజానా నింపేసుకున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చే వరకు ఇట్లా అప్పులు చూయించిండ్రు. మొత్తం మనది మొత్తం బంగారుమయము, తెలంగాణ అంటే మొత్తం వజ్రాల గని అనేది చూపించే రీతిలో గత ముఖ్యమంత్రి మాట్లాడి మొత్తం అప్పుల కుప్ప వేసేసి వాళ్ళ ఖజానా నింపేసుకొని ప్రజలను అప్పుల పాలు చేసి ఈరోజు సంక్షేమ పథకాలు గాలి కొదిలేసే విధంగా ఉంది. మేము కనుక అదృష్టవశావత్తు, తెలంగాణ ప్రజల అదృష్టవశావత్తు మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి రాబోయే ఉపద్రవాన్ని మేము అడ్డుకట్ట వేయగలిగినాం. లేకపోతే ఇంకా కేసీఆర్ గారు మొత్తం దోచుకునే వాళ్ళు. ఇక్కడ దోచుకునేది సరిపోదని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి పేరు తీసేసి దేశం మీద పడదామని తయారైండు. మరి అట్లాంటి వాళ్ళు అసలు తెలంగాణ పేరే తీసేసి పేగుబంధాన్ని తెంచేసుకున్న వాళ్ళు తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది అంటున్నా. తెలంగాణ ఉద్యమకారుల బలిదానాల మీద, వాళ్ళ ఉద్యమాల మీద అధికారంలోకి వచ్చిన వాళ్ళు మొత్తం ఆ ఊసే ప్రసక్తే లేకుండా ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇవ్వడం కానీ మేము ఈ రోజు అవన్నీ సవరించుకుంటూ మహిళలకు ఇచ్చేటి మహిళలకు ఇస్తానం, యువతకి ఇచ్చేటి యువతకి ఇస్తానం, ప్రతి ఒక్క వర్గానికి ఇందిరమ్మ ఇండ్లు కూడా గత 10 సంవత్సరాలుగా కట్టని ఇండ్లు కూడా ఇప్పుడు 1,30,000 చిల్లర కట్టి మేము చూపించబోతున్నాము. 3.5 లక్షల ఇండ్లు ఒకటే సంవత్సరంలో కట్టి చూపించబోతున్నాం. కాబట్టి ఇంతకంటే ఇంకా గొప్పదేంది? ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలని చెప్పి నేను మేనిఫెస్టో కమిటీ మెంబరు, శ్రీధర్ బాబు చైర్మన్, నేను మెంబరు. ఖచ్చితంగా వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి, వాళ్ళకు ఉద్యోగ భద్రత ఇవ్వాలి, వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలని చెప్పి మేము మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చేస్తున్నాం. ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లోపు కానీ లేకపోతే మంచి అదృష్టం కలిసి వస్తే ఈ లోపే కానీ చేయొచ్చు.
ఖచ్చితంగా వాళ్ళకి ఇష్టం. ఇక ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే ఆకాశం నుంచి వెన్నెల వంచే సందమామకు కూడా మచ్చ ఉంది. సరే మా అయ్య 10 ఏళ్ళు రాజ్యం వేలి ఇక మరి కాళేశ్వరాన్ని కడితే 80,000 పుస్తకాలు చదివి ఆయన ఇంజనీర్గా డిజైన్ చేసి రామసకదనంగా కాళేశ్వరం కడితే ఎన్నో గింతంత పిల్లలకు తొర్రబడితే ఇక దాన్ని అగో 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 అని చూపించుకుంటా ఇవాళ ఆఖరకు వస్తార కల్లా ఇవాళ కమిషన్ పేరు మీద విచారణకు రమ్మంటారు మా అయ్యని. ఏం తప్పు చేసిండు మా అయ్య? 10 ఏళ్ళు ఏం చేయాలో అది చేసిండు అని ఇప్పుడు కవితమ్మ నీ దండం పెడితే ఇప్పుడు ధర్నా చౌకాడ బొబ్బలు పెడుతుంది తల్లి. ఇక మరి మీరు నోటీసులు ఇస్తే ఆ నోటీసులు కేసీరావుకి ఇస్తే కేసీరావుకి ఇచ్చినట్టు కాదట, అది తెలంగాణ జనాలకు ఇచ్చినట్ట కవితమ్మ ఆ రకంగా అంటుంది. తెలంగాణ అంటేనే మేమంటేనే తెలంగాణ అని కల్వకుంట్ల కుటుంబం చెప్పుకున్నది. గతంలో లిక్కర్ కేసులో పోయినప్పుడు ఆమెకి ఈడీ నోటీసులు ఇస్తే ఆమె విచారణకు వెళ్ళినప్పుడు తెలంగాణ మహిళలను ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ఏ రకంగా పిలుస్తారని చెప్పింది. అసలు లిక్కర్ బిజినెస్ అనేది ఎవరైనా ఆడది చేస్తుందా చెప్పండి ఒకసారి? ఒక మహిళ అనేట ఆమె చేస్తుందా? ఆ బిజినెస్ లో కూడా ఒక మహిళ అడుగుపెట్టని రంగంలో కూడా అడుగుపెట్టి నువ్వు చెండాలమైన పనులు చేసొచ్చి ఈ రోజు నా అయ్యకు మచ్చలేదు, ఒక పిల్లర్కి ఇంత పడితే ఏమైతుంది అంటున్నావు. అసలు నీ కుటుంబం నీ పార్టీకే 4 పిల్లర్లు. మీరు ఎవరైతే హరీష్ రావు గాని లేకపోతే కేసీఆర్ గాని కేటీఆర్ గాని కవిత గాని ఇంకొక పిల్లర్ అడిషనల్ గా 5,000 ఎవరో వచ్చిండ్లు. ఆ పిల్లర్లే ఈ రోజు మాయమవుతున్నాయి కదా. మరి నువ్వు ఒక్కదానికి పోయినంత మాత్రాన వాళ్ళ పార్టీకి వచ్చేది ఏంది అని వాళ్ళు అనుకోవచ్చు కదా. ఈ రోజు నేనేమంటున్నా అంటే మనిషికి గుండెకాయ లాంటిది, గుండెకు చిన్న రంధ్రం పడితేనే మనిషి శరీరం మూత పడుతుంది. మరి చిన్న పిల్లర్లట మరి నువ్వు వచ్చి లేబట్టు. నీ ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో నీ అయ్య పెద్ద ఇంజనీర్ అని చెప్పి పెద్ద పెద్ద టెక్నాలజీ ఉన్న వాళ్ళని పక్కన పెట్టేసి నా మేధో మదనంతో కడుతున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నాడు కదా. మీ అయ్య మేధో మదనం ఇదేనా అంటున్నా. కాబట్టి నువ్వు దాన్ని లేవట్టు. నీకంత కెపాసిటీ ఉంటే నువ్వు వచ్చి లేవట్టు. అసలు కూలిపోతుందిరా బాబు, పిల్లర్సే కూలిపోతున్నాయి. ఒక బిల్డింగ్ కు మూలాలు పిల్లర్లే కూలిపోతున్నాయి రా బాబు అంటే చిన్నదానికి బొబ్బ పెడుతున్నారా అని చెప్తున్నారు. అసలు ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అయ్యకు నోటీసులు వస్తాయి, అన్నకేమో ఈ రోజు ఈడీ ఏమంటారు ఈ కార్ రేస్ లో నోటీసులు వస్తాయి, బావకేమో ఫోన్ ట్యాపింగ్ లో నోటీసులు వస్తాయి, ఫోన్ ట్యాపింగ్ లో వస్తాయి, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో వస్తాయి, ఈమెకేమో లిక్కర్ కేసులు నోటీసులు వస్తాయి. మొత్తం ఇంటిల్లి పాది అవినీతి. ఎట్లా దోచుకోవాలి, ఎక్కడ ఎక్కడ పడతాడా పడు దోసుకుంటూ పడు. ఆనాడు వెనకాడికి 1971 ఈ కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు పెద్ద మనిషి ఉండే నెహ్రూ ఆయన కూడా మరి నాగార్జున సాగర్ ఇంకా కొన్ని కట్టిస్తే ఇక అందులో కూడా కొన్ని అవకతవకలు ఉంటే మరి ఎన్టీ రామారావు చేయించిండట. మరి మీరు కూడా 3 పిల్లర్లు ఇదైనందుకే మీరు 30 తిప్పలు పెట్టి కల్వకుంట్ల కుటుంబం వాళ్ళను 7 జర్ల నీళ్ళు దాపిస్తారు తల్లి. మరి షెడ్డో పాటో మీరు జర తోకాసరాలు అయ్యి దానికి షెడ్డో జర లేపుతాయి లేకపోవు నా పిల్లర్లు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి పట్టుమని 5 ఏళ్ళు కూడా కాలే. అదే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టిలో ఒకసారి అడగమని చెప్పండి, వాళ్ళ అయ్యని అడగమని చెప్పండి, వాళ్ళ తాతని అడగమని చెప్పండి. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కట్టిన ప్రాజెక్టులను ఏ విధంగా చెక్కు చెదరకుండా ఉండాలి అనేది ఒక డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంటుంది. దానికి మేము ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాం, దానికి బడ్జెట్ పెట్టినాం, కేటాయించినాం, చేసుకున్నాం. కానీ నువ్వు నీ ఇష్టం ఉన్నట్టుగా ఇంజనీర్లు చెప్పకుండా ఈ పిల్లర్ అక్కడ ఇద్దామంటే ఆ పిల్లర్ ఇక్కడ ఇద్దామని, ఈ ప్రాజెక్ట్ ఇక్కడ అసలే కట్టద్దు, తుమ్మిడిహెట్లో కట్టాలంటే అక్కడ అసలే వద్దని చెప్పి అక్కడ వదిలేసి నువ్వు ఇక్కడ కట్టేసి నీ ఇష్టం ఉన్న జాగాలు కడతావు, నీ ఇష్టం ఉన్న రీతిలో కడతావు. మళ్ళీ గింతే రంధ్రం పడ్డది కదా ఏమైతే అని 3 పిల్లర్లే కదా అని మాట్లాడతావు. అసలు మీ నోటికి ఏదొస్తే అది మాట్లాడతారా అంటున్నా. ఏదొస్తే అది ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ప్రపంచంలోనే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అన్నావు కదా. అద్భుతమైన ప్రాజెక్టు కూలిపోతుంటే నీకేమనిపించట్లేదా అంటున్నా. నాగార్జున సాగర్ ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్న డ్యాము. నాగార్జున సాగర్ కు అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు అసలు పొంతనే లేదంటున్నా. కాంగ్రెస్ పార్టీ కడితే 100 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. నువ్వు కట్టింది అసలు పట్టుమని 3 ఏళ్ళు 5 ఏళ్ళు కూడా ఉండదు, కూలిపోతున్నది. ఇట్లా దానికి దీనికి పోల్చుకుంటూ మీరంతా డైవర్షన్ చేసుకుంటూ ఈ రోజు నీ అయ్యకు నోటీస్ ఇచ్చిందని చెప్పి మీరేదో ఫ్యామిలీ డ్రామాకు తెరలేపుకుంటూ ఈ రకంగా మాట్లాడుకుంటూ మీకు వత్తాసు పలుకుతున్న బీజేపీ మీకు సపోర్ట్ ఉంది కాబట్టి
మీరు ఏ ఆట ఆడినా ఆడొచ్చు అన్నట్టుగా ఆడుతున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని మేము ఫస్ట్ నుండి చెప్తున్నాం. ఈ రోజు కూడా అదే తేట తెల్లమైంది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరుగుతుందని మా రేవంత్ అన్న అనేక సార్లు పోయి ఢిల్లీకి పోయి చెప్తే బీజేపీ వాళ్ళ నెత్తి మీద చెవు మీద పేరు పడ్డట్టు కూడా కాలే, కనీసం స్పందించలేదు. ఆడ పార్లమెంట్ లో ఒక మాట మాట్లాడతారు, ఈడొచ్చి ఒక మాట మాట్లాడతారు, అలాయి బలాయిలు వేసుకుంటారు, రెండు దోస్తాని వేసుకుంటారు, వాటా మొత్తం ఇద్దరు పంచుకుంటారు. ఇక ఇప్పుడు కవితమ్మ కూడా కాకర పడుతుంది తల్లి. ఏమని అంటే ఇక నిజమే నువ్వు అన్న మాటే. ఇక మరి బీజేపీ బీఆర్ఎస్ బీజేపీలో బీఆర్ఎస్ను ఎప్పుడో విలీనం చేద్దామని కుట్రలు జరుగుతున్నాయి, నేనే వద్దని ఆపుతా ఉన్నా అని కూడా ఆమె కూడా నిన్న మొన్న టీవీలలో పేపర్లలో మోత మోగించింది. ఇక మరి అయ్యకు కూడా లేఖ రాసింది, అయ్యతోని పంచాయతీ పెట్టుకుంది. అయ్య ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేదు, అయ్య ఇద్దరిని దూతలు పంపిస్తే పట్టించుకోలేదు, వినలేదు, వాళ్ళు ఎంత దమలాయించినా కానీ పక్కకు పెట్టేసింది. ఇక ఆమె కూడా అన్నది బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయబోతున్నారు, ఇది ఎనడుకున్నా జరిగితే నేను ఒప్పుకోను, నేను కూడా అడ్డుపడతా అంటుంది. ఆమె కూడా మనసు మరి జిమ్మ ఇటు గుంజుతున్నట్టుంది, ఇటు కాంగ్రెస్ దిక్కు గుంజుతున్నట్టుంది. మరి కవితమ్మ కాంగ్రెస్కి వస్తే రానియరా, ఎలా కొడతారా, తరిమి కొడతారా? ఫస్ట్ కల్వకుంట్ల కుటుంబం మోసం చేసిందే కాంగ్రెస్ పార్టీని. దేవత లాంటి సోనియా గాంధీని నమ్మించి మోసం చేసి తెలంగాణ ఇస్తే మాకు అసలు అధికారం వద్దు, ఏదొద్దు, ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా, నేను కాపలా కుక్కలాగుంటానా, ముసలోడిని మేమిద్దరమే కదా, మేము ఇంత తింటే చాలు అన్న మాట్లాడిన వాళ్ళు ఆ ముసలోడు పోయి మొత్తం గంపెడంత కుటుంబాన్ని తెచ్చి తెలంగాణ మీద మిడతల దండులాగా వదిలేసిండ్లు. మొత్తం దోచుకున్నారు, ఇష్టం ఉన్నట్టు ఎక్కడ దోస్తే అక్కడ తినడం, బరికినట్టు తినడం, వదిలేయడం. ఈ రకంగా జరిగినప్పుడు వీళ్ళు మేము ఫస్ట్ నుండి కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటని మేం చెప్పిన దాన్ని ఈ రోజు ఆమె ఎవరు ఎండార్స్ చేయడానికి? వాళ్ళకేదో కుటుంబ తగాదాలు, ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా సంపాదించిన వాటా విషయంలో ఏదైనా వస్తే ఒకరికొకరు బ్లాక్ మెయిల్ చేసుకుంటున్నారు కావచ్చు. దానికి ఆమె ఏదో గొప్ప విషయాన్ని కనిపెట్టినట్టు రెండొకటే అని మాట్లాడడం. మేము ఎప్పుడైనా అంటున్నాం ఆ రెండొక తాను ముక్కలే, బీజేపీ ఒకటే బీఆర్ఎస్ ఒకటే, రెండొకటే తానులో ఉంటాయని కూడా మేము చెప్తున్నాం. ఈ రోజు కవిత ఏం మాట్లాడాలో తెలియక మేము కాంగ్రెస్ వైపు అసలు మాకు ఆమె ఆలోచనే లేదు. మేము ఎక్కువగా కల్వకుంట్ల కుటుంబం చేసిన అన్యాయము, కల్వకుంట్ల కుటుంబం ఏ రకంగానైతే తెలంగాణను దోచుకున్నదో ఆ దోచుకున్న ధనాన్ని ఏ రకంగా కక్కియాలనే ఆలోచనలో మేము ఉన్నాం. కానీ కవిత వస్తుందా ఎవరో మాకు అంత వ్యాక్యూమ్ లేదు కదా, మాకు అవసరం లేదు. ఇప్పుడు ఆ ప్రభుత్వానికి అంత అత్యవసరం ఏం లేదు, పార్టీకి కూడా ఆమె వచ్చి పెద్ద వేసేది ఏం లేదు. కాబట్టి మా వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పిండ్రు, పెద్దోళ్ళ కాంతలు చెప్పిండ్రు, మేము ఎవరితో సంప్రదింపులు చేస్తలేము, మాకు అవసరం లేదు. మేం చెప్పిన ముచ్చటను ఆమె చెప్పుకుంటా కొత్తగా ఏదో సైంటిస్ట్ కనిపెట్టినట్టుగా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పి పంపకాలలో తేడా వచ్చి మాట్లాడుతున్నారు తప్ప, నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీ లేఖను ఎవరు బయట పెట్టిండ్లు, నీ అన్న ఏ అక్రమాలు ఉన్నాడు, నీ అయ్య ఏం చేస్తున్నాడు, ఇవి మాట్లాడమని చెప్పు. అంతే తప్ప అన్నకేదో నోటీస్ ఇచ్చిన అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ కోసం వాళ్ళకు వాళ్ళే లెటర్ బయట పెట్టుకోవడం, వాళ్ళకు వాళ్ళే ఇవన్నీ డ్రామాలకు తెరలేపడం. కల్వకుంట్ల కుటుంబం అంటేనే డ్రామాల కుటుంబం, ఏదైనా మాట్లాడతారు. ఈ తల్లి గిట మాట్లాడుతుంది కానీ అసలైన కథ లోపడి కథ ఇంకోటి ఉందాట. అస్సలు మొత్తము కవితమ్మను రామబాణం లెక్క వదిలింది రేవంతం అయ్యే లోపటంగా అనేది ఇప్పుడు బీజేపీలు మొత్తుకుంటుంది. అసలు కథ ఇదాట. మరి నువ్వేమో గిట మాట్లాడుతున్నావు తల్లి. అసలు బీజేపీకి మాట్లాడే నైతిక హక్కు లేదంటున్నాం. తెలంగాణను దోచుకుంటున్నారా బాబు, వాళ్ళ అవినీతి ఈ రకంగా ఉంది, వాళ్ళని తీసుకుపోయి లోపల పడేయండి అంటే పడేయడం చేతగాక ఈ రోజు మేము మాట్లాడే ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాగుంది, రేపు వచ్చేది కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కాబట్టి బీజేపీకి భయం అవుతుంది. ఏ రకంగానైనా కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు తప్ప, గతంలో కూడా కొంతమంది పార్టీ పెడతా అని తిరిగిన వాళ్ళని కూడా మేము వదిలిన బాణం అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఏదో అన్నారు, అవన్నీ విన్నాం. సరే ఇవన్నీ పక్కన పెట్టేసేయి. సరే మేమే వదిలినామో ఎవరు వదిలినామో,
వాళ్ళ దానిలో నిక్కార్స్ అయిన హిందూ కట్టర్ హిందూ రాజా సింగ్ ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చెప్పమని చెప్పండి. రాజా సింగ్ ఏమంటున్నాడు, మా వాళ్ళకు కూడా వాళ్ళు ఫండింగ్ ఇస్తే మా పార్టీని కూడా తీసుకువెళ్ళగలుగుతారని చెప్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ గురించి. ఇంకా ఏం మాట్లాడతారు, ఇక బీజేపీ అంటేనే రాజా సింగ్ అంటేనే బీజేపీ, వాళ్ళ దానిలో ఉన్న నేతనే చెప్తున్నాడు. మరి ఆయనకు సమాధానం చెప్పిన తర్వాత మా మీద మాట్లాడమని చెప్తున్నా, అంతే తప్ప వాళ్ళ దానిలో వాళ్ళు ఇవన్నీ మాట్లాడుకుంటూ నిజాలు మాట్లాడేటోళ్ళను పక్కన పెట్టేసి అబద్ధాలతో రాజ్యం వెళ్ళడం బీజేపీకి బాగా అలవాటైంది. మాకు ఏ బాణాలు వదలాల్సిన అవసరం లేదు, మాకు అన్ని రకాల అస్త్రాలు ఉన్నాయి. ఎప్పుడు ఏ రకంగా మా పార్టీ నేతలను వాడుకోవాలో ఆ రకంగా వాడుకుంటాం. మరి ఇదేం తల్లి, అంజగత్తెల పేరు మీద కోట్ల రూపాయలన్నీ వృధా చేసి అంత బుగిపాలు చేసిరట, అసలు అలా లెక్కపత్రం కూడా లేదట. మరి ఏదో ఇంకా గుసగుస కూడా ఏంటంటే అంజగత్తెల కాడ 30 తులాల బంగారం పెట్టిరట మీరు ఒక్కొక్కరికి. మరి అది అదే ఉండే చార్మినార్ కాడ ఏదో ప్యాలెస్ షహోమెల నాకేం అనవస్తుంది నోర్మల్ తాది అగో అందులో కూడా తీసుకుపోయి ఒక్కొక్క ప్లేట్ బువ్వకు ₹1,00,000 పెట్టి తిరిపిచ్చిర్రాట. ఇదంతా జనాల సొమ్మంతా లూటి చేస్తున్నారని మొత్తుకుంటారు బీఆర్ఎస్ వాళ్ళు. మరి నిజమేనా, చేసిర్రా? యాపటి ఖర్చు పెట్టిర్రు అంజగత్తెల పేరు మీద? గతంలో ఇవాంకని తీసుకురావడం, ఈడ తిప్పడం, వాళ్ళు వస్తే మురికి వాడాలని అవపడకుండా రోడ్లకు ఇట్లా అడ్డంగా పెట్టడం, ఇవన్నీ డ్రామాలు వాళ్ళకు వస్తాయి. ఈ రోజు ప్రపంచ సుందరి పోటీలు కొత్తగా మనకి ఇప్పుడు కొత్తగా జరగట్లే కదా, ఇది దేశవ్యాప్తంగా తీసుకున్న కార్యక్రమం. మన దేశం ఇన్వైట్ చేస్తేనే ఇక్కడికి వస్తారు. తెలంగాణ ఇనిషియేట్ తీసుకున్న ప్రోగ్రాం కాదు కదా, ఆ ప్రోగ్రానికి ఎంత పెట్టుబడి పెట్టినామో అంతకు మించి స్పాన్సర్స్ ఉంటారు. ఎక్కడ ఏంటిది అనేది ట్రాన్స్పరెంట్ గా లెక్కతో సహా, అనా పైసా ఖర్చు పెట్టిన లెక్కతో సహా ఉంటది. ఆ 30 తులాల బంగారం తెలంగాణ ప్రభుత్వం ఖజానా నుండి పోయిందా, లేకపోతే వాళ్ళ స్పాన్సర్స్ వచ్చినాయి, డొనేషన్స్ వచ్చినాయి, అవి వచ్చినాయా, అసలు ఇచ్చిలా లేదా, ఇవన్నీ వాస్తవాలు తెలియకుండా అవాస్తవాల మీద ఇట్లాంటి టైం పాస్ ముచ్చట్లు, పొద్దువోని ముచ్చట్లు అంటారు కదా, తెల్లారి లేస్తే పొద్దువోని ముచ్చట్లు ఉంటాయి కదా, ఆ పొద్దువోని ముచ్చట్లకు బాగా అలవాటు పడ్డారు. వాస్తవాలు ఏం జరుగుతాయి, నిజాలు ఏం జరుగుతాయి, నా ఇంట్లో ఏం జరుగుతుంది, పక్కింట్లో ఏం జరుగుతుంది, మన కుటుంబంలో ఏం జరుగుతుంది, మన సమాజంలో ఏం జరుగుతుంది, ఇవి ఆలోచిస్తలేరు. ఎంతసేపు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏం తింటాడు, రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, ₹1,00,000 భోజనం చేస్తాడు. ₹1,00,000 ఏం తింటారు చెప్పండి తాత, ఎవరైనా తింటారు ₹1,00,000? అన్ని అవాస్తవమైన ముచ్చట్లు మాట్లాడుకుంటా. గతంలో వాళ్ళు కదా ఈ కార్ రేసింగ్ పెట్టి ప్రభుత్వ సొమ్మును అటు మళ్ళీయలే కదా, ఎవరికి ఈడీ నోటీసులు వచ్చినాయి. చేతనైతే వీటిలలో కూడా అక్రమాలు జరిగినాయి అని చెప్పి మీరు ఏమైనా పిటిషన్ ఇచ్చుకోండి, ఫిర్యాదు చేసుకోండి. అంతే తప్ప పనికిరాని అక్కరాని ముచ్చట్లు మాట్లాడుకుంటూ, సొల్లు ముచ్చట్లు మాట్లాడుకుంటూ, పొద్దుబోను ముచ్చట్లు మాట్లాడుకుంటూ వాళ్ళకి ఏ రకంగానైనా ఏ టాపిక్ తీసుకొచ్చైనా వాళ్ళ మీద జరుగుతున్న అవినీతి నోటీసుల డైవర్షన్ చేయాలి అనే దానిలో బాగా పని పెట్టుకొని ఉన్నారు. ఇంకో ముచ్చట ఏంటంటే ఈ తెల్లల పొల్ల మిస్సింగ్ లండ పేరు ఏదో మ్యాగీ, ఇక ఆమెని ఏదో మరి ఎటో చూసిర్రు, ఓర చూపు చూసిర్రు. ఆమె ఇక లాభం లేదు, ఇక్కడ ఉన్నదానికంటే లాభం లేదు అని పోయి వాళ్ళ దేశంలో పడ్డదట. మరి ఎందుకని పడ్డది, ఆమె ఏదో బదనాం మరి ముందలేస్తుంది ఏందన్నట్టు. మరి ఇది మంచిదేనా పద్ధతి? అంటే అసలు భారతదేశం అంటేనే ఆడవాళ్ళు ఎక్కడ దేవతలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు నడుస్తారు అని చెప్తారు. అట్లాంటి సంస్కృతి తెలంగాణ సంస్కృతిలో కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటే మహిళలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చే పార్టీ. మేమే ఫస్ట్ మహిళను ప్రధానిని చేసినాము, రాష్ట్రపతిని చేసినాము, స్పీకర్ని చేసినాము, జడ్జిని చేసినాము, మహిళకు ఓటు హక్కు కల్పించినాం, మహిళను బయట తీసుకొచ్చినాం, మహిళకు 33% రిజర్వేషన్ ఇచ్చినాం. ఇప్పుడు మహిళా క్యాంటీన్లు, మహిళా బస్సులు, మహిళా సోలార్ ప్రాజెక్టులు ఇట్లా తీసుకుంటే మహిళలకు అనేకమైన స్థానాలు ఇచ్చినాం. మరి ఈ రోజు అక్కడ ఏం జరిగింది, వాస్తవమా కాదా అనేది ఒకసారి విచారణ రావాలి. విచారణ వచ్చిన తర్వాత దర్యాప్తులో ఎవరు దోషులు అని తేలిన తర్వాత మా పార్టీ కాదు ఎవరున్నా కానీ మేము ఊరుకోం. మా పెద్దలు కూడా ఊరుకోరు. ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. కాబట్టి అలా జరిగిందా జరగలేదా, ఏం జరిగింది, ఆమె వ్యక్తిగత కారణాల వల్ల పోయిందా, మేము విన్నాం ఏంటి అంటే వాళ్ళ మదర్ కు బాగాలేదని వెళ్ళిపోయింది, వాళ్ళ తల్లి ఆరోగ్యం బాగాలేక అని విన్నాం. మరి దానికోసం వెళ్ళిందా, దాని తర్వాత ఏం మ్యానిపులేషన్ జరిగింది అనేది తేట తెల్లంగా విచారణ కమిటీ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మేము మాట్లాడతాం. మరి తల్లి అన్ని సరే కానీ మరి పశల్లేవని మరి తెలంగాణ సంసారం అంతా గబ్బు కొడుతుంది, సర్కారు సంతకం పెట్టలే శాసకాన లేదని ఇక మరి ఇక పెద్ద మనిషి కూడా ఒక్క పశ పుట్టకథ అయితే లేదని మరి ఇక పెద్ద మనిషి కూడా మీటింగులలో బహిరంగంగా చెప్పిండు. సంసారం అంతా తెరలైంది అన్నాడు తెలంగాణ సంసారం అంతా.
ఇక మరి గిసవంటి వ్యవహారంలో మరి సంక్షేమ పథకాలు పెడతానికే పశల్య వనరులు మరి అందగత్తెలు తీసుకొచ్చి 200 కోట్లు ఖర్చు పెట్టిరు 200 కోట్లు ఖర్చు పెట్టిరని ఏమో బీఆర్ఎస్ వాళ్ళు పదం వాడుతున్నారు. నిజంగా 200 కోట్లు ఖర్చు పెట్టొచ్చునా? నేను అదే అంటున్నా, ఈ 200 కోట్లు ఏ బడ్జెట్ నుండి వచ్చినాయి, ఏ ఫండింగ్ నుండి వచ్చినాయి, ఎవరన్నా స్పాన్సర్స్ ఇచ్చిండ్లా లేకపోతే ఏం జరిగింది అనేది కూడా వాళ్ళకి తెలియదు కదా. పూర్తి స్థాయిలో ఆ నిధుల మీద వచ్చిన తర్వాత 200 కాదు, మన దేశం మొత్తం ప్రపంచం మొత్తం మన తెలంగాణ వైపు చూస్తుందంటే అవసరమైతే 1000 కోట్లు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుంది అవసరమైతే. మరి ఇది వాళ్ళు చెప్పింది వాస్తవమా కాదా అనేది తేలక ముందే నేనే అంటున్నా కదా, ఇప్పుడు వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో దీన్ని 1,00,000 రూపాయలు కక్కి ఇస్తా అంటే ఒరుకుంటా వాళ్ళు దీన్ని డైవర్షన్ చేసుకుంటా ఈ మాట మాట్లాడతారు, దీని నుండి పోయి ఇంకో మాట మాట్లాడతారు, దీని నుండి పోయి ఇంకో మాట మాట్లాడతారు, ఏది కాక కవితమ్మ లెటర్ ముచ్చడం మాట్లాడతారు. ఇవన్నీ వాళ్ళకు చాతగాని ముచ్చట్లు, ప్రతిదీ కూడా తప్పించుకు తిరిగే ధోరణి అనేది కుటుంబానికి బాగా ఉంది. కాబట్టి ఈ రోజు 200 కోట్లైనయా 2000 కోట్లైనయా అవి ఎక్కడి నుండి వచ్చినాయి, దానివల్ల మనకు లాభం ఎంత, ఇది వస్తుంది కదా. వచ్చిన తర్వాత మీరు మాట్లాడండి అంతే తప్ప మీలాగా కారు ఈ కార్ రేసింగ్ లో ఏదైతే జిహెచ్ఎంసీ డబ్బులు తీసుకుపోయినా సొంతంగా ఒక మంత్రిగా సంతకం లేకుండా గానీ ఒక ఫోన్ కాల్ తోటి మేమేం బదిలీ ఇయ్యలే కదా, ఆ రకంగా నష్టపరచలే కదా. ఈ రోజు దేశం మొత్తం తెలంగాణను చూస్తుంది కాబట్టి ఎన్ని వేల మొన్ననే శ్రీధర్ బాబు గారు రేవంత్ అన్న ఈ 15 నెలల్లో విదేశాల నుండి 1,70,000 కోట్లు ఈరోజు పెట్టుబడి తీసుకొచ్చిండు. వాళ్ళ మొహాలకు పోయినసారి ఏమైనా తీసుకొచ్చిండ్రా చెప్పండి. పట్టుమని 10,000 కోట్లు కూడా తీసుకురాలే 10 ఏళ్లలో. మేము తీసుకొచ్చినాం కదా. అభివృద్ధిని వేసేది మేము, ఏ రకంగా అభివృద్ధి వైపు ప్రపంచ దేశాలను ఆకర్షించాలి అనేది కూడా మాకు ఒక ప్లానింగ్ ఉంది. కాబట్టి ఆ ప్లానింగ్ ప్రకారం పెడతాం తప్ప దుబారా ఖర్చు పెట్టడం, వాటిని జలసాలకు ఖర్చు పెట్టడం, కార్ రేసులకు ఖర్చు పెట్టడం, పబ్బులకు ఖర్చు పెట్టడం ఇవన్నీ మాకు రాదు, చేతగాదు. ఇక మరి ఏమి లేదు కానీ చాలా రోజులకు టీపీసీసీ ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో మళ్ళా ముఖాముఖి అని పెట్టిరు మంత్రులతోటి. ఇక మరి ఇది నడవంతరంగా ఎందుకని ఆపిర్రు? ఇక ఇంట్లో కూడా కొంతమంది మరి అలుగుల తొలుగుల మీద ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు, చోటామోటా నాయకులు కూడా అనేది గుసగుస వినపడుతుంది. మరి అక్కడ ఒత్తిడి ఎక్కువై మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిర్రా? ఇవాళ మరి పొన్నం ప్రభాకర్ మంత్రి కూడా వచ్చి ఇవాళ ఏదో మాట్లాడిపోయిండు గాంధీ భవన్ లో. ఎట్టడి సంగతి మధ్యలో ఎందుకు ఆపినట్టు ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని? మహేష్ అన్న పిసిసి అధ్యక్షుడైన తర్వాత అంటే మంత్రులు కూడా గాంధీ భవన్ లో ఉండే నాయకులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఆయన పెట్టిన ప్రపోజల్ ప్రకారంగా మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం పెట్టిన తర్వాత మంత్రుల కార్యక్రమాలు అనేకం ఉంటాయి. ఈ రోజు ఇక్కడ ఉండొచ్చు, రేపు ఏ జిల్లాలో ఉంటారో కూడా తెలియదు. అట్లాంటి వాళ్ళ షెడ్యూల్ కారణంగా, బిజీ షెడ్యూల్ కారణంగా వాయిదా పడింది తప్ప వేరే రకంగా కాదు. ఈ రోజు ఏదైతే మొదలు పెట్టిందో అది కంటిన్యూగా వారానికి ఒక మంత్రి షెడ్యూల్ ఉంటది. రోజుకొక 2 ఎవరైతే కార్పొరేషన్ చైర్మన్లు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు, ఎంపీలు ఉంటారు. అంటే గవర్నమెంట్ అనేది ప్రజలకు అనుబంధంగా ఉంది, అనుసంధానం చేయడం కోసం ఈ ముఖాముఖి కార్యక్రమం పెట్టిండ్రు. ఎక్కడ అలుగులు లేవు, ఎక్కడ గులుగులు లేవు, ఎవరితో ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం అనేది చివరి వరకు సక్సెస్ చేసి చూపిస్తారు. ఆగిపోయిన దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మధ్యలో అనేకమైన కార్యక్రమాలు వచ్చినాయి. ఆ కార్యక్రమాల ద్వారా లేకపోతే మంత్రులు వేరే దగ్గరికి వెళ్ళడం ద్వారా ఇట్లాంటి చిన్న చిన్న కారణాలతో ఆగిపోయినాయి తప్ప వీళ్ళు ఏదో అనుకున్నట్టుగా లేదు. ఇక ఇంకో ముచ్చట ఏందా అంటే రవలమ్మ, ఊర్లో పోయి మా మనవరాలు ఏమంటుందంటే ఎటువాయ మా తులం బంగారము, మా ఆడోళ్లకు నెలకు 2,500 ఇస్తానే, ఎటువాయ మళ్ళీ 2 ఏళ్ళ పొద్దుగా వస్తుంది, ఇంతవరకు ఏది లేదు ఎక్కర్లేదు. ఎట్లా ఏం జరుగుతుంది, ఏంది ఏం కదా, ఇంకెప్పుడు ఇస్తాడు మా రేవంతమయ్యా అనేది జనాలు ఒకటి కలవరిస్తారు. తల్లి ఏం చెప్తావు వాళ్ళకు? అదే ఊర్లలో సామెత ఉన్నది, ఏ ఇయ్యనమ్మ ఇయ్యలేదు కానీ ఇచ్చేదానికి ఏమైంది అన్నట్టుగా, అవునా కాదా? ఇప్పుడు 15 నెలల్లో ఒక్కొక్క మహిళను ఏ రకంగా లక్షాధికారులను కోటీశ్వర్లను చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మహిళలకు అనేకమైన మహిళా సంఘాల విషయంలో కానీ, ఫ్రీ ఉచిత బస్సు విషయంలో కానీ, ఉచిత బస్సు నువ్వు నెల రోజులలో పోతే కనీసం ఎంత లేదన్నా 2-3 వేలు ఒక మహిళకు అవుతుంది. ఉచిత బస్సు ఎక్కడన్నా ఇచ్చిండ్రా? ఇంత సక్సెస్ఫుల్ గా 15 నెలల నుండి 16 నెలల నుండి నడిపిన మొట్టమొదటగా ఇది గాని, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు గాని, వడ్డీలు మాఫీ చేయడం గాని, లేకపోతే మహిళా సంఘాలతోటి పాడి ఏదైతే డైరీ ఫామ్లు గాని,
లేకపోతే ప్రతిదీ కూడా ఇప్పుడు ఏదైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఏదైతే కళ్ళాల్లో వచ్చిన వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా మహిళలు నిర్వహించడం, అంటే మహిళలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టుకుంటూ ఈరోజు మహిళే సొంతంగా బంగారం కొనుక్కునే స్థాయికి ఎదగాలి తప్ప ఎవరో ఇస్తే ఇవ్వాలి. మేము మేనిఫెస్టోలో పెట్టుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇస్తాం. కాబట్టి ఈ రోజు రాష్ట్ర పరిస్థితి ఏంది, రాష్ట్ర బడ్జెట్ ఏంది, ఈ రోజు ఒక ఇంటి పెద్దలాగా రేవంత్ అన్న చెప్తున్నారు. ఒక ఇంటికి తండ్రి చెప్తాడు పిల్లలకు, మనకున్నది ఇది, మనం దీనిలోనే అడ్జస్ట్ అయిదాం, అప్పులు చేసి కొప్పులు పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఇంకా అధికంగా ఏమైనా అడిగితే నేను ఇబ్బంది పాలైతా, నన్ను ఇబ్బంది పాలైతే తెలంగాణ ఇబ్బందుల పాలైనట్టుగా. కాబట్టి మనం ఉన్నదానిలో అడ్జస్ట్ అయిదాం. గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో కనీసం ఒక్క హామీ కూడా అమలు చేయలే. మేము అనేకమైన హామీలు ఏదైతే యువతకు ఉద్యోగాల కల్పన కానీ లేకపోతే ప్రతిదీ కూడా ఈరోజు చేసి చూయించినాక ఈరోజు కాంగ్రెస్ పార్టీని అనేది ఎవరు అన్నారు? కేవలము ఎవరైతే పదవి పోయిన బీఆర్ఎస్ నాయకులు లేకపోతే తెలంగాణలో సక్సెస్ఫుల్ గా ప్రభుత్వం నడుస్తుంటే ఓర్వలేని బీజేపీ నాయకులు వీళ్ళు మాత్రమే అంటారు తప్ప ఎవరు నిజంగా అన్నారు. ఇక మరి రాజీవ్ యువ వికాసం పేరు మీద 5 లక్షల రూపాయలు ఇస్తామండి. మార్చి 15 తారీఖు నాడు సురువు చేస్తుంది. మరి జూన్ 2 తారీఖు నాడు లబ్ధిదారుల ఎంపిక చేస్తామంటిది. పర్సులకు మేము జీవనోపాధి కల్పిస్తామంటిది. ఇంతవరకు ఏది లేదు, ఎక్కడ లేదు, ఒకటే సాగా తీస్తుర్రు, రబ్బర్ సాగా తీసినట్టు. మరి ఎంత ఒక్కరు తిరిగి అంటలేరు ఊర్లో పోయి. 20 రోజులకే సాగదీసినట్టయితే గతంలో హుజురాబాద్ బై ఎలక్షన్ అప్పుడు వాళ్ళు దళిత బంధు అనే పథకాన్ని తీసుకొచ్చి ఒక నియోజకవర్గానికే అమలయ్యే విధంగా చూస్తే దాని మీద ఏం మాట్లాడుకున్నా మనం విన్నాం కదా. ఇది సాగదీత కాదు. నిజంగా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఏం పెట్టుకోవాలనుకుంటున్నారు, ఏ ఉపాధి కల్పించాలనుకుంటున్నారు, ఇది మన పక్కింటోళ్ళే ఏమన్నా పెట్టుకుందామంటే ఒక బ్యాంకర్ వచ్చి ఎన్నో ఆలోచిస్తాడు. అట్లాంటిది ఈరోజు లక్షలాది మంది యువతకు నిజంగా నష్టపోకుండా ఏ ఉపాధి కోసం వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు, వాళ్ళకున్న క్వాలిఫికేషన్ ఏంది, వాళ్ళు నిజంగా పెట్టుకుంటున్నారా లేదా. దళిత బంధు పేరుతోటి అనేక మంది కార్లు ఉన్నోళ్ళే కార్లు కొనిచ్చిళ్ళు, కార్లు ఇంటి ముందు పెట్టుకొని అసలు వాటిని ఏం చేయలేక అప్పులపాలైన వాళ్ళు కూడా ఉన్నారు. తిందామంటే తిండి ఉంటది, ఇంటి ముందర కారు ఉంటది. దళిత బంధు పథకంలో జరిగింది కదే కదా. అట్లాంటివి జరగదు, పొరపాట్లు జరగకూడదనే ఉద్దేశంతో 1-2 రోజులు ఆలస్యమైనా గానీ ఖచ్చితంగా యువతకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే విధంగా వాళ్ళకు ఉపాధి ఉండాలనే ఉద్దేశంతో జరుగుతుంది. ఇది ఏమి సాగదీత కార్యక్రమం కాదు. ఖచ్చితంగా మేము అనుకోని కూడా 20 రోజులు అయింది. ఇంకొక 10 రోజులు 15 రోజులు కావచ్చు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ క్లియర్ అయినాక వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇక మరి పాపం అన్నదాతలు అయితే అగూరిస్తురు తల్లి. రైతు భరోసా వచ్చే ఆగస్ట్ అంటిది, అక్టోబర్ అంటిది, అదంటిది ఇదంటిది, ఆఖరికి వస్తారు కల్లా ఇంకా అది కూడా పొడిగిస్తానే వచ్చే అంటున్నారు. ఇక మరి ఎట్ట తల్లి ఇప్పుడన్నా మరి 2 ఎకరాల 3 ఎకరాలకు పడ్డట్టుంది. ఇప్పుడన్నా కతిమాయి మరి ఏమన్నా సరఫరా చేస్తారా? మళ్ళీ కూడా ఈ కారు ఉత్తదే అంటారా? నర్సయ్య తాత 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళు ఊర్లలో ఎంతమంది ఉంటారు చెప్పు పట్టుమని. అంటే వాళ్ళందరికీ 4 ఎకరాల లోపు వాళ్ళకైతే 4 ఎకరాలు 4 ఎకరాల బావు వాళ్ళకైతే వచ్చింది కదా. ఖచ్చితంగా ఈరోజు రైతు భరోసా అనేది రైతుకు ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప గుట్టలు పుట్టలు చెట్లు ఉన్నోళ్ళకు 100 ఎకరాలకు ఉపయోగపడే విధంగా ఉండద్దు అంటున్నా. నేను చాలా మంది దగ్గర విన్నా, ఉన్నోళ్ళ భార్యలు ఏం చేస్తున్నారంటే ఆ రైతు బంధు పడంగానే ఆ గుట్ట ఉన్నది ఆ పుట్ట ఉన్నది కదా, ఈ డైమండ్ చేయించుకున్నా, ఇది ఇంకోటి చేయించుకున్నా అని చెప్పి వాళ్ళు ఆ రకంగా యూటిలైజ్ చేసుకున్నారు. కానీ ఎక్కడా కూడా వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న భూమికి ఇవ్వలేదు. దాదాపు 50 లక్షల ఎకరాలకు వాళ్ళు ఉట్టిగానే నీళ్ళలో పోసినట్టుగా రైతు బంధు ఇచ్చేసింది. మేము రైతు ఆసరా పథకం అంటున్నాం, భరోసా పథకాన్ని నిజంగా ఈ పథకాన్ని లబ్ధిదారులను ఎంపిక చేయడం చాలా కష్టం. ఎందుకంటే అధికారులు కూడా పాత వాళ్ళే ఉన్నారు, ప్రతి ఒక్క టెక్నాలజీ కూడా పాతదే ఉంది. కాబట్టి దానిలో నిజమైన లబ్ధిదారులు ఎవరని గుర్తించే ప్రక్రియలు. రైతు భరోసా రాకపోతే ఏమైతుంది? ఇప్పుడు మీకు ఎకరం పండిస్తే మీకు ఒక 10 క్వింటాలు పండితే క్వింటాలకు 500 బోనసే వస్తుంది కదా. క్వింటాలకు బోనస్ 500 వస్తే మీకు 5,000 అంటే ఒక్కొక్క రైతు మొన్న చెప్తున్నారు అక్కడ మాకు 60,000 70,000 లాభమైంది అంటున్నారు. బోనస్ తో లాభమైంది అంటున్నారు. పండిన ప్రతి గింజ కొనుగోలు చేస్తున్నారు. ఇంకా వీళ్ళకి నష్టమే. రైతులను నిజంగా రైతుకు నష్టపోకుండా ఆదుకోవడమే నిజమైన భరోసా, అంతే తప్ప గుట్టలు పుట్టలు చెట్లకు ఇవ్వడం కాదు అని చెప్తున్నారు.
ఇక గిదుల్లా మొత్తానికైతే మరి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రవలి రెడ్డి మాత్రం ఈ రకంగా మరి ఆంబాయం అయితే మన నేను ఎల్లబోసుకుంది. ఇక మరి రేపు ఒక పెద్ద మనిషి తోటి కలుస్తా, ఆమె కూడా మరి ఏం చెప్తుంది, మరి ఎట సంగతి ఏంది ఏం కథ అనేది మరి ఈయన చెప్తా. అంతవరకు దాకా మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి. మన నేను కెమెరామెన్ మనోజ్తో మీ నర్సయ్య తాత, గాంధీ భవన్ గడ్డ.